కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయిన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర అనుమతి తీసుకొని మాత్రమే సంబంధిత గూఢచర్యం, ఎందుకు అంటే శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండడం కోసం, విషయ సమాచార సేకరణ కోసం మాత్రమే టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ మాత్రం ఓన్లీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళు చేసినటువంటి తప్పులను, వాళ్ళు చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి టెలిఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారుల సామాజిక వర్గాన్ని గమనించినా కూడా ప్రజలకు అర్థమవుతుంది. స్వేచ్ఛను ప్రజలకు కల్పించవలసిన బాధ్యత ప్రజాప్రభుత్వం పైన ఉన్నది. నేడు రాష్ట్రంలో చిన్న చిన్న కేసులైతేనే పోలీసు వాళ్ళు హంగామా అలజడి సృష్టించేటోళ్ళు నేడు ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా విడ్డూరం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపైన, రాజకీయ ప్రముఖులపైన వెంటనే చర్యలు తీసుకుంటేనే